ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మే 26 ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఈ పైన ఉన్న వీడియోని చూడండి. ఎలాంటి ప్రపంచంలో ఉన్నామో తెలుసు. మనం కన్నీరు గారుస్తే ఆనందపడేవారు ఉన్నారు. మనం ఆనందంగా ఉంటే కన్నీరు కార్చి వారు ప్రపంచంలో అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కానీ జంతువులు చూడండి, సింహం ఒక చిన్న జంతువు నష్టపోతుంటే తన బిడ్డ వచ్చి దానికి హాని చేయాలని అన్నప్పుడు ఈ జంతువు ఆ బిడ్డని ఆపుతుంది. మనం ఈరోజు అలా ఉన్నాము. అలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఎప్పుడు సంబంధాలని విడగొట్టాలి, ఎప్పుడు ఒకరిని బాధ పెట్టాలి, ఎవరెప్పుడు నష్టపోతారో చూసి ఆనందించాలి అనే ఆలోచనలో మనం ఉన్నాము. కానీ నిన్నువలేని పొరుగువారిని ప్రేమించమన్నారు దేవుడు. ఆ విధంగా ఉన్నామా? ఈరోజు కుటుంబంలో భార్యాభర్తల సంబంధాలలో, తోబుట్టుల వ్యవస్థలు ఆ విధంగా ఉన్నామా? సంఘంలో కానీ ఆ విధంగా ఉన్నామా? భార్యాభర్తలుగా మీరు ఆ విధంగా ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. నిన్ను నన్ను తయారు చేసింది జంతువుల నుంచి చూసి నేర్చుకోవడానికే కాదు. మన జీవితాల్లో మనము జంతువులకి ఆదర్శంగా ఉండాలి. మన ప్రేమ జంతువులు, క్రూర మృగాలు కూడా గమనించే విధంగా ఉండాలి. ఆ విధంగా నీ జీవితాల్లో నువ్వెవరినైతే కన్నీరు కార్చేటట్టు చేసావు మరి కన్నీరు తుడిచే విధంగా దేవుడు నీ హృదయాన్ని మార్చునుగాక. నువ్వెవరిని బట్టైనా కన్నీరు గారుస్తుంటే ఆ కన్నీరును దేవుడు తుడిచి ఆనందంగా మార్చునుగాక.